ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా హెల్త్ నాకు బాగా ఏమున్నా లేకున్నా రైతులకు నిరసన ఎట్లా చేయాలా? మరి చేస్తే రైతులు చావన్నా, మరి రైతులు చచ్చిపోవన్నా చెప్పండి. ఇక రైతులు సత్యగతికి వచ్చినప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలో మేము కూడా వాళ్ళకు ప్రాణాలు ఇస్తాం. మరి ఈ పోలీసు వాళ్ళు ఇట్లా ఎంత అణచివేత చేసినా ఖచ్చితంగా ఇది ఆగదు. 100% ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా యంత్రాంగం అంతటిని కూడా మేము ఎట్లా నిలదీయాలనో, ఎట్లా వాళ్ళని ప్రశ్నించాలనో మీరు ప్రభుత్వం దగ్గర పోయి మొరబెట్టుకొని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కొనిపించే ప్రయత్నం చేయండి. లేకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవి ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వమే రైతులను హత్యలు చేసినట్టు అవుతుంది. అందుకు ఇంత డ్రామా, ఎమ్మెల్యే, ఎంపీ డ్రామాలు ఆడేదానికంటే మీరు ఇక్కడికి వస్తారా, లేకుంటే ఢిల్లీకి పోయి కూర్చుందామా? రంగుమారిన ధాన్యాన్ని మేము సైంటిఫిక్గా దాన్ని టెస్ట్ చేయమంటున్నాం. దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమన్నా మరి నాణ్యత దెబ్బతిందా అనేది కావాలా కదా. ఇట్లా లేకుండా ఈ రకంగా ఇంటి ముట్టడి చేసి అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేస్తే మేము పోలీస్ స్టేషన్లకు కూడా ధర్నాలు చేస్తాం, పోలీస్ స్టేషన్లకు కూడా నిరసన చెప్తాం. పోలీసు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. మేము పోలీస్ స్టేషన్లో రాత్రి వాళ్ళు కూడా ఇక్కడనే నిరసన కార్యక్రమాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా మీడియా ద్వారా ఈ రెండు ప్రభుత్వాలకు, ఈ అసమర్థత ప్రభుత్వాలకు మరి మీడియా ద్వారా వాళ్ళకి నేను ఈ హెచ్చరిక ఇస్తాను. ఈ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యని, ప్రభుత్వాల యొక్క పిరికి పంద చర్యను ఖండిస్తున్నాం. ఇలా కేంద్రము, రాష్ట్రము కొనుగోలు చేయవలసినటువంటి ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల ఇలా అసమర్థత వల్లనే ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా దేశానికే అన్నం పెట్టేటటువంటి రైతన్నకే ఈ రకంగా
మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్లా చేయమంటారో ఒకసారి మేము అడుగుతున్నాం. ఇయ్యలనే ఎమ్మెల్యే గారికి జ్ఞాపకం వచ్చింది. ఇయ్యలనే కోటా చెనాక ప్రాజెక్టు ముంపు గురైనటువంటి భూముల గురించి ఇలా అసెంబ్లీకి అంటే దీన్ని డైవర్ట్ చేయటానికి అంటే ఎమ్మెల్యేకు ఈ సోయాబీన్ పంట, ఈ పత్తి పంట, ఈ ఆదిలాబాద్ ఉన్నటువంటి రైతాంగం గురించి పక్కకు ఈ సమస్యని పక్కకు నెట్టడానికి కొరకు చెనాక కోట యొక్క రైతుల భూముల సమస్యను తీసుకొచ్చి ఇలా అసెంబ్లీలో డ్రామాలు చేస్తాం. అంటే ఇంత మూర్ఖుడు, ఇంత డ్రామాల మాస్టరు ఈ పాయల్ శంకర్ అంటేనే ఇక మరి ఏమనాలో అనలేకపోతున్నా నేను. అని అంత డ్రామాలు చేసేంత అవసరమేంది? సరే చెయ్యి, కోటా చెనాక భూములు పోయిన వాళ్ళు చెయ్యి. కానీ ఈయన నువ్వు ముఖ్యమంత్రి గారిని రంగుమాలిన ధాన్యం కొనమని చెప్పి ఇక్కడ మీటింగ్లు అడుగుతావు, నిన్న అక్కడ దరఖాస్తు ఇస్తావు. తుమ్మల నాగేశ్వరరావు గారికి దరఖాస్తు ఇస్తావు. తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి ఏమో కేంద్రానికి లేఖలు రాస్తావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.